లష్కర్ బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణ్ణి వినిపించారు. అమ్మవారి ఆవాహనతో స్వర్ణలత భక్తులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. నేను క్రోధంతో వచ్చాను, మీరు అడిగిన దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి, నా మాటలని ఆచరించడం లేదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పినా చేయలేదని, తన మాటను అనుసరించడం లేదని స్వర్ణలత పేర్కొన్నారు. ఎవరు అడ్డొచ్చినా సహించనన్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని, ప్రాణ నష్టం సైతం జరిగే అవకాశాలున్నాయని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు. కొందరు వావి వరసలు లేకుండా ఘోరాలు చేస్తున్నారని, వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని తల్లి, నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలకు. 6 మాసాల లోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా బాలకని. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక? గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఏడేడు కాదు వాళ్ళకు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు?